ఇవాళ ఎవరో ఏదో చెరువులో చనిపోతే ఆ బాబు చనిపోతే ఆయన సొంత ప్యాకెట్ నుంచి 15,000 తీసుకెళ్లి మానవ ధర్మం చాటుకున్నట్టు విధానమే కానీ ఇవాళ పాలకులు పరిపాలన చేసే విధానమే కానీ అది చాలా చక్కగా చేస్తున్నారు. ఇవాళ మంచి ఆఫీసర్ల సమక్షంలో ఇవాళ రిటైర్మెంట్ చేసుకోవడం ఆయన అదృష్టమని నేను భావిస్తున్నాను. ఆయనకి మంచి జీవితం, ఇంకా ఏదో వాళ్ళు రిటైర్ అయిపోయారు కదా అనేది కాకుండా ఇప్పుడు గణాంకాధికారి శ్రీ కె శ్రీనివాస్ గారిని ప్రస్తుతం కోరుతున్నాను. తెలియజేస్తూ ఈరోజు వారికి ఇవ్వాల్సిన పిఎఫ్ను కూడా ఈ కమిషనర్ గారి సమక్షంలో అందజేస్తున్నాం. అలాగే వారికి ఎవరైతే పంచాయతీ బెనిఫిట్స్ కూడా చేయడానికి కానీ వెంకటేశ్వరరావు మా బావగారు మాత్రం ఆయన మాట ఎలా ఉండేదంటే ఆ పన్ను కట్టడం కూడా కట్టాలి, ఈ పన్ను కట్టేస్తే వదిలిపోద్ది మనకి అని కరెక్ట్గా చెప్పడం, ఆయన చెప్పిన దాన్ని బట్టి మనం డబ్బులు కట్టేస్తే బెస్ట్. తర్వాత ఫ్యూచర్లో వచ్చే ఇబ్బందులు, లేకపోతే ఈ పన్ను లేకపోతే వడ్డీ పడే విధానం, లేకపోతే ఇవి పెరుగుతాయి, ఇవి తగ్గుతాయి, ఈ ఇబ్బందులు పడతావు, వద్దు అనేది కరెక్ట్గా ఈ పన్ను కట్టేస్తే నీకు బెస్ట్ అనేటువంటి చెప్పడంతో పాటు ఆయన సరే రేపు కడతానంటే మళ్ళీ రేపే ఏదో టయాన్ని వచ్చాడు సార్, వచ్చాడు అనే భావం లేకుండా కూడా సరే అవకాశం ఉందా అని మాట్లాడడం, అలాగే బాబు మళ్ళీ ఏదో మళ్ళీ గడపోయి ఎక్కువ పరిగెత్తం బయటికి వెళ్ళినా కూడా నాకు తెలుసుంది. మరి ఎక్కువగా ఆయన గా పెద్దవాళ్ళు అయినా అనుభవంగా మీరు చాలా శ్రీ అప్పాజీ గారిని ప్రసంగించవలసిందిగా సభకు నమస్కారం. ఇచ్చేసిన అతిథులందరూ కూడా నమస్కారం. మా వీరులు వెంకటేశ్వరరావు గారు 40 సంవత్సరాలు పాలకొల్లు మున్సిపాలిటీ అత్యుత్తమ సేవలు అందించి ఈ రోజున పదవి విరమణ చేస్తున్న సందర్భంగా ఆయనకు భవిష్యత్తులో చాలా మంచి జరగాలని చెప్పేసి భగవంతుడు చక్కటి జీవితాన్ని ప్రసాదించాలని చెప్పేసి శాంతి సుఖాలతో వర్ధిల్లాలని చెప్పేసి శుభాకాంక్షలు తెలియజేసి మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పదవి విరమణ చేస్తున్న శ్రీ చెరగం నాగేశ్వరరావు గారి ఈ పదవి విరమణ మహోత్సవానికి అధ్యక్షత వహించిన శ్రీ బద్రీ గారికి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారికి, అలాగే ఈరోజు పదవి విరమణ చేస్తున్న చెరగం వెంకటేశ్వరరావు గారికి, అలాగే వేదికను అలంకరించిన రెవెన్యూ ఆఫీసర్ గారికి, మేనేజర్ గారికి, శానిటరీ ఇన్స్పెక్టర్ గారికి, ప్రకాష్ గారికి, జానీ గారికి, మన జేఓ గారికి, జేపీ గారికి, జయప్రకాష్ గారికి, ఇక్కడికి విచ్చేసిన మున్సిపల్ సిబ్బంది అందరికీ, అలాగే వెంకటేశ్వర గారి కుటుంబ సభ్యులకి, బంధుమిత్రులకి అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చెరగం వెంకటేశ్వర గారు సుదీర్ఘమైన సర్వీసు, చాలా ఓర్పుగా ఓపికగా 40 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకుని ఈరోజు పదవి విరమణ చేయటం నిజంగా ఆ భగవంతుడు ఆయనకి ఇచ్చిన పెద్ద వరంగా. ఆస్తుపాస్తులు లేకపోయినా కూడా చక్కగా అందరూ ఆయన గురించి చక్కటి మాటలు చెప్పి ఈ సభలో ఒక మంచి వాతావరణాన్ని సృష్టి సహాయ సహకారాలు కూడా అందించి మన పాలకొల్లుకి మంచి రివ్యూ మీటింగ్లో కానీ దీనిలో కానీ మన పట్టణానికి మంచి పేరు తీసుకురావడం జరిగింది. చక్కగా 40 సంవత్సరాలు సర్వీస్ చేసి ఈరోజు పదవి విరమణ చేస్తున్నందుకు అతనికి మరి ఒక్కసారి ఈ పురపాలక సంఘం తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అతను పదవి విరమణ అనంతరం చక్కటి కార్యక్రమాలతో చక్కగా ఆరోగ్యంగా ఉండి ముందు శ్రీ చెరగం వెంకటేశ్వర గారిని మాట్లాడవలసింది. సరిపోతా ఫ్రేమింగ్ లో ఇదే బెటర్ కదా.
వారికి, వెల్ఫేర్ అసోసియేషన్ వారికి అందరికీ నా పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి ఆశీస్సులు వల్ల నాకు ఉండాలని కోరుకుంటూ మీకు అవకాశం ఇచ్చిన మున్సిపల్ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. ఇప్పుడు శ్రీ సుడగ గగన శ్రీ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నా. వీరికి పాలకుల పురపాలక సంఘ మున్సిపల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి సాగుతో మా కమిషనర్ని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. అలా కమిషనర్ శ్రీ బందర్ విజయసాద్ గారిని, మేనేజర్ గారు శ్రీ ఎస్ నాగేశ్వర గారు, అలాగే మా రెవెన్యూ అధికారి శ్రీ శ్రీరెడ్డి శివాజీ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే పురపాలక సంఘ మేనేజర్ శ్రీ ఎస్ నాగేశ్వర గారు కూడా సాగుగా సత్కరిస్తూ మా కమిషనర్ శ్రీ వెంకటేశ్వర గారు పుష్పాలంతో చేస్తారు. అన్నకుమార్ గారు మేనేజర్ గారు నాగేశ్వర గారు సాగుతో సత్కరిస్తారు. అలాగే నిన్నతోనే శ్రీరామేశ్వర గారికి అందజేస్తారు. జారీ గారు పిఎఫ్ చెక్ని శ్రీ శ్రీరామ వెంకటేశ్వర గారికి అందజేయడం జరుగుతుంది. జాగ్రత్త, ఆ చెక్కులు పడేయద్దు. అలాగే పురపాలక సంఘ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి 5,000 రూపాయలని వారికి ఇవ్వడం జరుగుతుంది. శ్రీ భారత్ శ్రీరామరావు గారు కూడా సాహిత్య సత్కారి కోసం కోరుతున్నాం. అలాగే ఇదే నచ్చింది. కొయ్య వెంకటేశ్వర గారు, శ్రీ మహమ్మద్ జానీ గారు వెంకటేశ్వర గారు సాగులు అర్థిస్తున్నారు. అంటే అందరూ పడాలి కదా ఫ్రేమ్లో. ఓకే. శ్రీ వారి ఏడుకొండల గారు వారు కూడా రావాల్సింది కోరుతున్నాం. అలాగే శ్రీ బైరా శ్రీరామచంద్రమూర్తి గారు, వీడియో తీస్తున్నారండి ఇక్కడ. ఉభయ గోదావరి జిల్లా మత్స్యకార సహకార సంఘ అధ్యక్షులు, ఎక్స్ కౌన్సిలర్, సీనియర్ ప్రొఫెసర్ శ్రీ బైరా శ్రీరామచంద్రమూర్తి. అలాగే ఎక్స్ కౌన్సిలర్ ఓకే కూడా అలాగే శ్రీ కొయ్య వెంకటేశ్వర గారు, శ్రీ అహ్నాన్ గారు,
అందరూ కూడా భోజనం చేసి వెళ్ళిపోతున్నాం. అలాగే శ్రీ తిరుమల సత్యనారాయణ గారు వారు కూడా సాధించే సంతోషంగా కోరుతున్నాం. అలాగే ప్రజారోగ్య అలాగే శ్రీ రామేశ్వరరావు గారు కావాల్సిన వారు కూడా చాలా సత్యంగా పుష్పాలను చేస్తారు. అలాగే శ్రీ రాము గారు కూడా అలాగే శ్రీ రామేశ్వరరావు గారు శాంతి ఇన్స్పెక్టర్ అలాగే శ్రీ మాధవ గోపాలకృష్ణ గారు చాలా సత్కరిస్తారు. అలాగే కమిషనర్ అందరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఓకే ఆడవారు కమిషనర్ సార్ మీరు కూడా ఉండండి సార్. కమిషనర్ భక్తి గారు మొత్తం రండి. గౌతమి గారు ఎగ్జాంతా కూడా ఉన్నారు. అలాగే ప్రధాన కూడా చదువు సత్కరిస్తారు. అందరూ భోజనాలు ఉన్నాయి, అంతా కూడా పూర్తి అవుతుంది. శ్రీమతి భారతి గారు వెంకటరాణి గారిని ప్రసాదం చేయవలసిన కోరుతున్నాం. అలాగే మన రెవెన్యూ అధికారి శ్రీ శ్రీదేవి శివాజీ గారు పుష్పాలు గురించి చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే వీడియో తీస్తున్నానండి కంటే అలాగే పైకి వెంకటేశ్వర సాయం సంధి వేళ కొబ్బరి చెట్ల నీడలు అంగరంగ వైభవంగా ఈ యొక్క ఉత్సవ నిర్వహణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అలాగే సెక్రటరీ వీరంతా కూడా ఈ యొక్క మెమోని అందజేస్తున్నారు. సచివాలయాల సిబ్బందంతా కూడా వచ్చి వీరికి మెమోని అందజేస్తున్నారు. వారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. కూడా మంచి కళాకారులు మిమిక్రీ ఆర్టిస్ట్ అలాగే స్టార్టింగ్ ఇప్పుడు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించినటువంటి మాస్టర్ గారు చేస్తారు. వారు కూడా హృదయపూర్వక తెలియజేస్తున్నాం.
శ్రీ వారి మనలో పుష్పాలను మీరు వేస్తారు వాడు మనలు మీరు కూడా ఎక్కండి. వీడియో తీస్తున్నాను మొత్తం రికార్డ్ అవుతుంది. శ్రీ సెడగం పైడి గారు పుష్పాలను మీరు వేస్తారు వెంకటేశ్వర గారిని. ఇలా ఉంచండి. బాగున్నారండి? వీడియోనేనండి. ఓకే రైట్ అండి, అయిపోయింది. మన మాస్టర్ గారు మొదలు వేస్తారు. మన ఏవో గారు శ్రీ పెద్ద రత్నాకర్ కుమార్ గారు కూడా శ్రీ రామకోటేశ్వర గారు, అలాగే రత్నాకర్ గారు, అలాగే శ్రీరాజు గారు, పట్టణ ప్రణాళిక శ్రీరాజు గారు, అలాగే రత్నాకర్ గారు, అలాగే శ్రీ చౌడదాస్ గారు. ఒకటి ఈ కార్యక్రమం అయిన తర్వాత దుర్గా డ్యాన్స్ కార్యక్రమం ఉంది. రండి శ్రీ సునీల్ దొంగ రాజేంద్ర కుమార్ ఎప్పుడు పుస్తకాలని గంగాధర్ గారు వారు కూడా పుష్పాలకు చేస్తారు. వీడియో వస్తుందండి. వీడియో అండి, పర్లేదు. అందరికీ కూడా అందరూ కూడా కోరుకుంటూ ఉన్నాం. వివేకులు అప్పాజీ గారు చేస్తూ ఉన్నారు. శ్రీ అప్పాజీ గారు అప్పాజీ గారు అలాగే వారి కుమార్తె వాళ్ళ అల్లుడు చిరగం వెంకటేశ్వర దంపతులకి నూతన వస్త్రాలని బహుకరిస్తూ ఉన్నారు. ఇలా చూడండి. వాళ్ళ అన్నయ్య గారు వాళ్ళ వదిన గారు కూడా నూతన వస్త్రాలని చిరగం వెంకటేశ్వర గారికి బహుకరిస్తూ ఉన్నారు. వాళ్ళ అన్నయ్య గారు వాళ్ళ వదిన గారు నూతన వస్త్రాలతో బహుకరిస్తూ ఉన్నారు. వీడియో రన్ అవుతుంది. రెండమ్మ మీరు కూడా అన్నయ్య గారు కుమార్తెలు అన్నయ్య గారు కుమార్తె వాళ్ళ అవ్వదు వారు కూడా చిరగ వెంకటేశ్వర పుష్పాలను చేస్తూ నూతన వస్త్రాలని పుష్పాలని అలాగే ఫలప్రదాలని పళ్ళని వారు ఇస్తున్నారు.
నా తీసాను వీడియో తీస్తున్నాను నేను ఇంకా వీడియోలో ఏమవుతుంది హాయ్ చెప్పు హాయ్ చెప్పు గగన హాయ్ హాయ్ చెప్పు చూడండి ఒకసారి చూడండి అన్నీ ఇలా చూడండి ఇదే చూడండి మాగారు ఒకసారి చూడండి వారు శివరామదాస్ గారికి 5,000 రూపాయలని సమర్పించారు. హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పాలకుల పురపాలక సంఘ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు వెంకటేశ్వర గారి తల్లి వారి సోదరి ఇద్దరు కూడా వెంకటేశ్వర ఆశ్రయిస్తున్నారు. తల్లి వారి సోదరి వారి సోదరులు కూడా వీరిని ఓకే ఆశీర్వదిస్తూ ఉన్నారు, సాగుతూ సత్కరిస్తూ ఉన్నారు. జ్యోతిర్మయ్ అలాగే వాళ్ళ మేనల్లో పూలమాలతో కంఠస్థం ఆలోచిస్తున్నారు, సాగుతూ సత్కరిస్తూ ఉన్నారు. ఇతర మేనళ్ళతో కూడా ఆయన సన్మానం చేయించి ఉన్నారు. వాళ్ళు శ్రీ వెంకటేశ్వర గారి సోదరి వారు కూడా విచ్చేస్తారు. వారు ఎప్పుడు పువ్వుల వికసించాలని పువ్వులని ఎప్పుడు పలపరదం కావాలంటే పనులు కూడా వారు ప్రసాదిస్తున్నారు. వాళ్ళతో పాటు ఇప్పుడు శ్రీ నీలం చంద్రరాజు గారితో పాట శ్రీ సుబ్బారాజు గారు అలాగే శ్రీ నీలం చంద్రరాజు అవార్డు గ్రహీత శ్రీ నీలం చంద్రరాజు సాహిత్యం సత్కరిస్తున్నారు. అలాగే బాగున్నారు. అలాగే ప్రజారోగ్య శాఖ శ్రీ దావిద్రాజు గారికి ఇచ్చిన బంధుమిత్రులందరికీ కూడా హృదయపూర్వక శ్రీ పడా రత్నరాజు ఓకే ఓకే అండి ఈ కార్యక్రమం అయిన తర్వాత గుండు రాజేంద్ర కుమార్తో ఉంది. శ్రీ పడా రత్నరాజు కోరుకుంటూ ఉన్నాం. అదే మా అన్నయ్య బాబీ వచ్చారు, వారికి కూడా విధంగా ఇప్పుడు దాకా మన వార్షిక ఆధ్వర్యంతో మరి చిరగు వెంకటేశ్వర గారి సన్మానాన్ని చక్కగా జరిపించిన మా ఆర్య బదిలీ గారికి మరి మా రెవెన్యూ ఇన్స్పెక్టర్ మా రెవెన్యూ సెక్షన్ గుర్తుపెట్టి ఓకే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. వెళ్దాం ఇంతటితో ఈ కార్యక్రమాన్ని థ్యాంక్ యూ. ఓకే మరి ఇంకో ఆయన
ఉండాలి అది మసలే అలా తీసే అలా తీసే మీ అమ్మగారేనా అమ్మ నవ్వమ్మా అమ్మ నవ్వు నవ్వు గట్టిగా గట్టి నవ్వాలి పళ్ళు బయటమ్మా సార్ కొంచెం అలా వెనక్కి అందరూ ఒకటే ఫ్రెండ్ హాయ్ చెప్పు బాయ్ అనండి హాయ్ అనండి హాయ్ అనండి చెయ్యి ఊపండి విష్ హ్యాపీ న్యూ ఇయర్ అనండి ఓకే ఫోటో కూడా తీసాడా బాబు తర్వాత ఫోటో కూడా వేసి హాయ్ గగన వీడియో తీసుకుంటుంది వీడియోనా ఓకే సార్ ఓకే అండి ఓకే అండి ఓకే అండి ఓకే అండి